కోసం నీ బిడ్డ గొప్ప సేవకుడు రికరబ నీ బిడ్డ గొప్ప సేవకుడు రికరబ నీ భర్త గొప్ప సేవకుడు రికరబ నీ భర్త కన్య భాషలో ఉన్నాయి రికరబ నీ భర్త రికరబ నీ భర్త రికరబ నీ భర్త రికరబ నీ భర్త ఎదురు తిరిగినాడని రికరబ నలుగురు రికరబ నలుగురు రికరబ నలుగురు కలిసి నీ భర్తను చంపారు రికరబ వైతో చంపారు రికరబ రికరబ వైతో నీ భర్త చంపారు ఆత్మహత్యని వారే పుట్టించారు వారి కంపెనీని భర్తను చేసుకున్నారు కాబట్టి వారి కంపెనీని మూతపడబోయింది వారి కంపెనీని ఇప్పుడు లేదు వారి కంపెనీ ఇప్పుడు లేదు నీ భర్త పరలోకంలో ఉన్నాడు రికరబ నిన్ను చూసి సంతోషించబోతున్నాడు రికరబ నీ బిడ్డలను నీవు రికరబ నీ బిడ్డలు చూసి సంతోషించబోతున్నాడు రికరబ ఏ ఇన్వెస్టిగేట్ లేకుండా వారు రికరబ 4 లక్షల డబ్బులు ఇచ్చి రికరబ నీ భర్తను రికరబ నీ భర్త కేసు కాకుండా చేశాడు రికరబ నీ భర్తను కేసు కాకుండా చేశాడు సూసైడ్ అని రికరబ సూసైడ్ అని నీ భర్తను పుట్టించారు రికరబ సూసైడ్ అని నీ భర్తను చెప్పారు రికరబ సూసైడ్ కాదు రికరబ సూసైడ్ కాదు రికరబ సమస్తాన్ని ఎరుగున్నాడు సమస్తాన్ని చూస్తున్నాడు రికరబ నీ భర్త సేవ రికరబ వ్యర్థమయ్యదు రికరబ నీ భర్త సేవ వ్యర్థం కాదు రికరబ నీ భర్త సేవ వల్ల నీ కుమారులు ఇద్దరు రికరబ నీ కుమారులు ఇద్దరు రికరబ ఉన్నత స్థాయిలో నిలబడబోతున్నారు నీ భర్త సేవ వల్ల నీ కుమారులు ఇద్దరు ఉన్నత స్థాయిలో నిలబడబోతున్నారు రికరబ నీ భర్త రికరబ నీ పెద్ద కుమారుడు ఫారెన్ వెళ్ళబోతున్నాడు రికరబ పెద్ద కుమారుడు నా కొడుకు రొమ్ము కొట్టుకొని ప్రార్థన చేసే రికరబ నీ పెద్ద కుమారుడు జీవితంలో ఉన్నత స్థాయి నీ పెద్ద కుమారుడు జీవితంలో రికరబ ఉన్నత స్థాయిని నిలబెట్టబోతున్నాడు రికరబ నీ పెద్ద కుమారుడు బీటెక్ అయిపోతూనే రికరబ నిన్ను సాకబోతున్నాడు రికరబ నిన్ను సాకబోతున్నాడు రికరబ క్షమాపణలు రికరబ నా సేవకుడు అన్నందుకు క్షమాపణలు నా సేవకుడు అభిషేక్ కుమార్ నా సేవకుడు క్షమాపణలు నీలో ఉన్న రికరబ నీ రికరబ నీ ఇంట్లో ఉన్న రికరబ నీ ఇంట్లో రికరబ నీ ఇంట్లో రికరబ ఒక బంధకం ఉన్నది రికరబ నీలో ఒక బంధకం ఉన్నది రికరబ వెంటనే దాన్ని తీసే రికరబ వెంటనే దాన్ని తీసే నా సేవకుడు నాకు రికరబ నా సేవకుడు దాన్ని చూపిస్తాడు రికరబ ఉదయకాల సమయంలో రికరబ ఇంట్లో కూట పెట్టుకో నా సేవకుడిని అడుగో రికరబ నిన్ను బట్టి రికరబ నీ భర్తను బట్టి నీ పిల్లలు ఆశీర్వదించబడబోతున్నారు భర్త రికరబ అన్యాయంగా నా భార్యను వదిలేసి వచ్చానే అని రికరబ తండ్రి దగ్గర ఎంతగానో బాధపడుతున్నారు రికరబ ఎదురు తిరగకపోయినా బాగుండని రికరబ నీ బిడ్డ అనుకుంటున్నాడు నీ భర్త అనుకుంటున్నాడు రికరబ బ్రతుకునేవాడిని నీ బిడ్డ అనుకుంటున్నాడు దేవుడి చిత్తం రికరబ నీ భర్తను చంపిన వాళ్ళు నీ భర్తను చంపిన వాళ్ళు దేశ దిమ్మరైపోతున్నారు నీ భర్తను చంపిన వాళ్ళు దేశ దిమ్మరైపోతున్నారు పిచ్చి బండ్ల తిరగబోతున్నారు తప్పిపోయిన కుమారులు ఎలాగైతే తిరగబోతున్నారు అనేకమైన శక్తులు వారిలోకి దూరి నీ భర్తను చంపినందుకు నీ భర్త ఎలాగైతే చచ్చారో నీ భర్త ఎలాగైతే చనిపోయారో వారిని కూడా అలాగే చేయబోతున్నాడు దావీదు వలె నీ భర్త నాట్యం ఆడుతున్నారు పరలోకంలో
మహిమ